హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో జాహ్నవి కందుల గురించి ఇప్పుడు మనకు ట్రెండింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఇప్పుడు గెలిచింది అన్నమాట. ఆ యాక్సిడెంట్ సంబంధించిన కేసు ఏంటి అనంటే అమెరికాలో అమ్మాయి చదువుతుండగా జరిగిన విషయం ఇది. ఇప్పుడు వాళ్ళకు జరిగిన అన్యాయము మనకి ఇప్పుడు ఈ వీడియోలో అన్నమాట. జాహ్నవి కందుల ఆ డబ్బుతో ఏం చేసుకోవాలి? 262 కోట్ల పరిహారం. జాహ్నవి తల్లి ఆవేదన. అంటే ఈమెకు ఈ కేసు గెలిచినందుకు, అమెరికాలో కేసు గెలిచినందుకు 262 కోట్ల రూపాయలు ఇచ్చారనమాట. దాని గురించి ఈరోజు వీడియో. పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం 262 కోట్ల పరిహారం ప్రకటించడంపై జాహ్నవి తల్లి విజయలక్ష్మి స్పందించారు. ఈ అమ్మాయి అన్నమాట జాహ్నవి. అంటే ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు కేసు గెలిచిన విషయం అన్నమాట. ఇది అందరికీ తెలిస్తే ఏదో ఒక ఇద్దరు ముగ్గురికి యూజ్ అయినా ఇలాంటి విషయాలు కొంచెం అలర్ట్ అవుతారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం 262 కోట్ల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిహారంపై జాహ్నవి తల్లి విజయలక్ష్మి స్పందించారు. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియాలో మాట్లాడారు. ఈ పరిహారంతో మాకు కొంత మేలు జరుగుతుందని అనుకోవచ్చు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలి? యాక్సిడెంట్ చేసి జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు అధికారికి ఎప్పటికీ శిక్ష పడదు. జాహ్నవి మరణంపై జోక్ చేసి ఆమె ప్రాణానికి విలువ లేదని చెప్పిన మరో ఆఫీసర్ సంగతి ఏంటి? విజయలక్ష్మి అని వ్యాఖ్యానించారు. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ ఈ పరిహారం ప్రకటించడానికి 2 రోజుల ముందే గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. కూతురు మరణంతో లాంగ్ లీవ్ పెట్టిన ఆయన ఇటీవలే విధుల్లో చేరారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కన్నుమూశారు. జాహ్నవికి పరిహారం ప్రకటనపై సియాటెల్ ప్రభుత్వం ఆమె కుటుంబానికి సమాచారం అందించింది. వచ్చే నెలలో అమెరికాకు రావాలని సూచించింది. పరిహారం ప్రకటన సందర్భంగా అక్కడి అధికారులు జాహ్నవి మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సియాటెల్ సిటీ అథారిటీ ఎరికా ఇవాన్స్ బుధవారం మాట్లాడుతూ జాహ్నవి మరణం బాధాకరమని, అయితే ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి సన్నిహితులకు కాస్తైన ఉపశమనం లభిస్తుందన్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో అదోనికి చెందిన జాహ్నవి అమెరికాలోని సియాటెల్లో చదువుతుండేది. అక్కడ 2021 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీస్ ఆఫీసర్ 119 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరి మరణించింది. అయితే జాహ్నవి మరణించినప్పటికీ కెవిన్ స్పందించలేదు. పైగా ఆమె మరణాన్ని ఎగతాళి చేశాడు. ఆమె ప్రాణానికి విలువ లేదని, ఆమె విలువ $11,000 మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఇదంతా కెవిన్ బాడీ కెమెరాలో రికార్డైంది. దీంతో జాహ్నవి మృతిని ఎగతాళి చేస్తూ జుచ్చాకర మాటలు మాట్లాడిన కెవిన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఇండియా, అమెరికాతో పాటు అనేక దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా స్పందించింది. కోర్టులో విచారణ అనంతరం తాజాగా సియాటెల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఇది అన్నమాట ఇప్పుడు వచ్చిన న్యూస్ ఇది. సో ఈ జాహ్నవి అనే అమ్మాయికి 262 కోట్ల పరిహారంతోనే తల్లి ఆవేదన. ఎంత డబ్బున్నా, ఎన్ని డబ్బులు వచ్చినా తన బిడ్డ భర్తను కోల్పోయిన ఆమె ఎంత వేదనకు గురి అవుతుంది అనే దాని గురించి ఈ ఒక బాధాకరమైన విషయాన్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. చూడండి.